హాయ్ సార్. హలో. తిరుపతి దేవస్థానం ఒక పేరుగా మాగిపోతుంది. ఇప్పుడు ఏవేవో జరుగుతున్నాయి అక్కడ. చర్యలు అనేవి ఉంటాయి అంటారా, ఇట్లాగే కొనసాగుతాయి అంటారా? దాని గురించి మీరేం చెబుతారు? క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి. అంటే ఒక యాంకర్ వెళ్ళి అక్కడ డాన్సులు చేసింది, అలా చేయకూడదు, ఆమె మీద కేసు నమోదైంది. మరి దాని గురించి కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అదే గీతూ రాయల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఓవర్ యాక్టింగ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చూస్తే ఆమె బెజవాడలో కనకదుర్గమ్మ ఉత్సవాల సందర్భంగా భవానీ మాల్ వేస్తే ఏంటి భవానీ మాల్ వేసి అందరు కూడా రోడ్లు బ్లాక్ చేసేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు, ట్రాఫిక్ వస్తుంది అని. మొన్న చూస్తే చాలా ఘోరంగా తిరుపతిలో కొండపైన ఘాట్ రోడ్డు చాలా రద్దీగా ఉంటది, కార్లు బస్సులు అన్ని తిరుగుతూనే ఉంటాయి. ఆ రోడ్డు మీద అన్నమాట, మెయిన్ రోడ్డు మీద ఒక నలుగురు తొట్టు గ్యాంగ్ వేసుకొని వెళ్ళి మగవాళ్ళని పిచ్చి పిచ్చిగా డాన్సులు, చెప్పులు, షూస్ వేసుకొని, అలాగే శ్రీవారి మెయిన్ ముఖ ద్వారం గోపురం ముందు కూడాను కుప్పిగెంతులు, ప్రసాదం కౌంటర్ కూడా దగ్గర కూడా కుప్పగంతులు. ఆమె ఏమైనా 16 ఏళ్ళ పడుచుపిల్ల, ఆల్రెడీ పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? పైగా ఆమె చిత్తూరు అమ్మాయి, తిరుపతి కూడా చిత్తూరులోనే ఉంది. సో తిరుపతి దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో ఆమెకు తెలీదా? సో ఇలాంటి డ్యాన్సులు, ఇలాంటి కుప్పగంతులు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే నాయుడు గారు, టీటీడీ చైర్మన్ నాయుడు గారు కఠినంగా ఇలాంటి వాళ్ళు శిక్షించాలి. వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని బ్లాక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా తిరుపతిలోకి వెళ్లకుండా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. తిరుపతి అంటే అందరికీ తెలుసు, వరల్డ్లోనే నెంబర్ 1 టెంపుల్. ఓకే, సో అలాంటి తిరుపతిలో ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. టీటీడీ వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆ గీతూ రాయలు ఇంకా ఆమెతో పాటు ఒక నలుగురు కుప్పగంతులు వేస్తారు కదా తొట్టు గ్యాంగ్, వాళ్ళందరూ కూడా నా ఆధార్ కార్డులో తీసుకొని బ్లాక్ చేసి వాళ్ళకి శిక్ష వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అయితే బాధపడుతుంది సార్, ఇలా చేయకూడదా, అవన్నీ మోసాలు ఇంత ముందు ఉపయోగించుకున్నారు కదా, ఆ పాటలకే కదా నేను వేసింది అని అంటుందా? ఆమె బాధపడితే మీకు బాధ వేసిందా? అవన్నీ మొసలు కన్నీళ్ళు నమ్మకండి. ఆమె ఎప్పుడు కూడా ఒక మహానటి లాగా, ఉప్పుల వాళ్ళు కూడా ఇందాక వీడియో చేసి పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో, మహానటి అనమాట. అసలు ఆమె ఎలాగ సెలబ్రేట్ అయ్యిందో, ఎలాగా బిగ్ బాస్కి వెళ్ళిందో, ఎలాగ రేడియో జాకీ అయ్యిందో, ఎలాగా జబర్దస్త్కి వెళ్ళిందో, మళ్ళీ ఆమె అమెజాన్ కంపెనీలో ఐటీ ఎంప్లాయీ ఎలా అయిందో నాకు అర్థం అవడం లేదు. చాలా చిల్లరగా బిహేవ్ చేస్తుంది. చెప్పాను కదా, షీఈ్ ద సిగ్నేచర్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ అండ్ ఇరిటేటింగ్. దట్స్ ఇట్. ఆమె మీద ఇమీడియట్ గా టీటీడీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. బిఆర్కే నాయుడు గారు కదా, బిఆర్ నాయుడు గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నారు ఈరోజు. బిఆర్ నాయుడు గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. తిరుపతి కొండ చాలా పవిత్రమైంది. అసలు ఈ గీతురాయలు ఏమనుకుందా? అసలు తిరుపతి కొండని ఊటీ అనుకుందా, లేకపోతే ఏమైనా షూటింగ్ స్పాట్ అనుకుందా? పిచ్చి పిచ్చి డాన్సులు నాకైతే నచ్చలేదు. కుదరలేదు, అందుకని ఒక చిన్న వీడియో తీశాను. అసలు వీడియోలు ఎలా లేదు. అసలు మేము ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కనీసము ఆ ముఖద్వారం దగ్గర గోపురం ముందు ఫోటోలు దిగడానికి కూడా భయపడతాం మేము. ఇక్కడ అసలు ఎలా ఉందో లేదో, మన మొబైల్ లాగేసుకుంటారేమో, సెక్యూరిటీ ఉన్నారని. సెక్యూరిటీ కూడా కొంచెం అప్రమత్తమై ఉండాలని నేనైతే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గోపురం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమయ్యారు, పోలీసులు ఏమయ్యారు నాకైతే అర్థం కావడం లేదు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ 20-25 మంది పోలీసులు ఉంటారు గోపురం దగ్గర. కానీ మరి మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు, ఏంటి, నిద్రపోతున్నారా, టిఫిన్కి వెళ్ళారా, లంచ్కి వెళ్ళారన్నది మనం కొంచెం ఎంక్వైరీ చేయాలి. ఎనీవే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే, తిరుపతి దేవాలయం అంటే చాలా పవిత్రమైంది. మనం పవిత్రంగా ఉంచుతాం. ఫోటోలకి వీడియోలకి దూరంగా ఉందాం. థ్యాంక్ యూ.